కంప్లీట్ గా మేము తరిమి తరిమి కొడతామంటే దీని మీద యుద్ధానికి శ్రీకారం చుడతామని ఎగ్జాక్ట్లీ అర్థము. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఒకప్పుడు అశోక చక్రవర్తి యుద్ధాలు చేసుకుంటూ పోతా ఉంటే దేశం మొత్తం కూడా శవాలతో రక్తంతో మడుగుడుతా ఉందని చెప్పేసి ఈ రోజు బౌద్ధమిజాన్ని సృష్టించి మన శాంతియుతంగా ఉండాలని చెప్తే ఆనాడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేనేదో కావాలని చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే శాంతియుతంగా ఉండాలంటే బ్రిటిష్ వారు వచ్చి మనల్ని పరిపాలించారు 200 పై చిలుకు. అంటే ఎన్ని రోజులు మనం శాంతి ఉండాలి, అందరినీ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మనం అందరం కలిసి ఉండాలని మాట్లాడాలి. మనమేమో కలిసి ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మనందరం శాంతియుతంగా భారతదేశాన్ని అభివృద్ధి పరచుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలి, అందరితోటి విలువలతో ఉండాలి, వ్యక్తిత్వాలు ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్ అని మనం బతుకుతా ఉంటే ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాల మీద కొడుతున్నారు. ఈ రోజు మన యొక్క చిన్న పిల్లల మీద అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా ఈ రోజు మతాన్ని రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళు మాత్రం ఒక ఆటో డ్రైవర్ దొరికితే ఇష్టం నాటు చేయొచ్చు, ఒక అమ్మాయిని లిఫ్ట్ అడిగి ఇచ్చినందుకు ఒక అబ్బాయిని పొట్టు కొట్టచ్చు. అంటే వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు. నేనేమంటున్నంటే మనం చేస్తే ఎందుకు తప్పు అవుతుంది అంటే మనము చట్టాన్ని గౌరవించి భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవించి ఉండడం మన తప్ప అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఎక్కడో కాడ ఒక సంఘటన జరుగుతుంది, ఒక హిందూ అబ్బాయి ఎక్కడో కాడ కొట్టితే దాన్ని భూతద్దం లేక అందరు చూపిస్తా ఉంటారు. కానీ రోజుకు రోజు ప్రతి రోజు ఎక్కడో కాడ ఒక హిందూ అబ్బాయిని కొట్టడము, లేకుంటే హిందూ ముస్లింని కొట్టడము, అంటే ఒక వయసు కూడా నిమిత్తం లేకుండా ఎక్కువ మాట్లాడుతూ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే ఓల్డ్ సిటీ అనేది కంప్లీట్ గా వాళ్ళకేనా? అంటే విద్యార్థులకు ప్రజలకు వీళ్ళకు కాదా? అందరూ బతకలేరా? భారతదేశం ఏ విధంగా ఉంటుందో ఆ ఏరియాలో కూడా అదే విధంగా ఉండాలి. నేను చెప్తున్నా సార్, ఇప్పటికి కూడా మేము ఏబీ పని చెప్పి ఆ ఏరియాలకు పోతా ఉంటే మమ్మల్ని కూడా ఇప్పటికి కొట్టాలని చూస్తా ఉంటారు. కానీ ఎన్నడూ భయపడలేదు. నువ్వు కొట్టినా కానీ నేను తిరుగుతా అని చెప్పేసి ఇప్పటి కూడా ఓల్డ్ సిటీ ఏరియాలలో కూడా మేము తిరిగి మెంబర్షిప్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎప్పుడు అడుగు మీరు ఓల్డ్ సిటీలో తిరిగినప్పుడు ఎట్లాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది సార్? వాళ్ళు కంప్లీట్ గా మేము ఓల్డ్ సిటీలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజీలకు వెళ్ళి అందరినీ చైతన్యం చేస్తున్నప్పుడు ఈ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు మన వెనకట్టించి మన బండే గుర్తుతాడు. కానీ మనం ఏం చేయాలి? మనమే ఒక్కరున్నప్పుడు యూజ్ చేసి కదా మనమే అటాక్ చేయాలని చూస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే కూడా చిన్న అయితా ఉంటాయని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి సార్. అక్కడ మేము వెళ్ళాలంటే 10 మంది పక్క కలిసి వెళ్ళాలి. ఉస్మానియా సీట్ నుంచి ఒక 10 మంది, నిజాం కాలేజ్ నుంచి 10 మంది వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసే పరిస్థితి. అంటే మనము మాత్రం అక్కడికి వెళ్ళదు, ఇదంతా మాది అని చెప్పేసి వ్యవహరిస్తారు సార్ కంప్లీట్ గా. ఇప్పటికి కూడా ఆధారాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది జీవన్ గారు. ఎందుకంటే గతంలో ఇందాక సార్ 100% ప్రతి ఒక్క కాలేజీల మీద, గురుకుల కాలేజీలో అయితే ఇంకా విపరీతంగా జరుగుతుంది సార్. ఇది ఒక్కటి ఇక్కడనే కాదు, గురుకుల కాలేజీలో ఇంకెక్కువ జరుగుతున్నాయి కానీ బయటపడట్లేదు. మేమేమంటున్నామంటే మా టీం కూడా పనిచేస్తుంది ఏబీపీ నుంచి, ఇలా జరుగుతున్న అన్నిటి కూడా సంఘటనలు తీస్తున్నాము. కాబట్టి ఈ సంఘటనలు అన్నిటి మీద ఈ రోజు డ్రగ్స్ మీద ఏదైతే సివి ఆనంద్ గారు మాట్లాడారో అదే విధంగా ఈ మత బోధనలు చేసే వాటి మీద కూడా ఒక సెక్షన్ పెట్టాలి. మత బోధనలు చేసిన వాటి అందరినీ కూడా ఇమ్మీడియట్ గా పెద్ద శిక్ష వేసే విధంగా ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రోజు పోలీస్ శాఖకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. కంప్లీట్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ మిస్యూజ్ మీరు కూడా వాళ్ళ తొత్తులుగా వివరిస్తే మాత్రం తెలంగాణలో అట్లాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో నేను ఏమంటున్నా అంటే బలవంతపు మత మార్పిడి ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనేది నేను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్ళొచ్చు అని ఇందాక ఏఆర్ రెహమాన్ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకురావడం జరిగింది. బట్ ఐఎమ్ సెయింగ్ ఉత్తరప్రదేశ్లో ఒక 97 మంది మహిళలు మిస్ అయ్యారు. ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే అక్కడ బలవంతపు మత మార్పిడి జరిగింది, వాళ్ళంతా కిడ్నాప్ అయ్యారు. ఆ కేసు సంబంధించినటువంటి విషయం కూడా పూర్తిగా తెలియదు. దానికి సపరేట్ ఒక ప్రత్యేక నిఘా విభాగాలను కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందాక నేను రాజస్థాన్ విషయంలో తీసుకుంటే కనుక అసెంబ్లీలోనే మత మార్పిడి నిషేధ బిల్లు తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ ఉత్తరప్రదేశ్ ఇన్సిడెంట్ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా మిషన్ అస్మిత అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వాలు ఏమైనా ఉండని, పార్టీలు ఏవైనా ఉండని, బట్ బలవంతంగా ఒక మతాన్ని ఇంకొక మతం పైన రుద్దడం చిన్నప్పటి నుంచే. సో ఇది జిహాద్ అని ఎక్కడో మతాన్ని బలవంతంగా చెప్పి మార్చడం కాదు, చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో నేర్పించడం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అన్నది కదా పాయింట్. సో ఈ విషయంలో ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవ్వాలా? ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ రోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కాలేజీల మీద, స్కూళ్ల మీద నిఘాలు పెట్టి ఈ రోజు ప్రభుత్వాలు వివరించాలి. నిజం చెప్తున్నా సార్, ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి కంప్లీట్ ఒక షీ టీం అయితే ఏ విధంగా ఉంది, డ్రగ్స్ టీం అయితే ఏ విధంగా ఉందో, ఈ మతానికి సంబంధించినటువంటి మతాన్ని ఒక రుద్దేటువంటి వ్యవస్థను
ఈ యొక్క దీన్ని అరికట్టాలంటే కంప్లీట్ గా ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలి పోలీస్ శాఖ నుంచి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే వీళ్ళ యొక్క ఆగడాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగి ఈరోజు కామన్ గా సార్ మనము వాళ్ళ ఇష్టం కొద్ది పేరు అని కొంతమంది మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలలో వీళ్ళు ఇష్టం కొద్ది పేరు అని మనం ఆగుతూ ఉంటాం. కానీ వాళ్ళని లోతుగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు డబ్బు ద్వారా కానీ లేకుంటే వాళ్ళ యొక్క కష్టాన్ని కానీ వీళ్ళు వాళ్ళ మీద కావాలని రుద్ది మరి కూడా వాళ్ళని అయిష్టాన్ని ఇష్టంగా చేసి రుద్దే పరిస్థితులు రోజు రోజుకు డెవలప్ అవుతున్నాయి. దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి సార్. నాసిక్ ఐటీ కంపెనీకి సంబంధించి నాసిక్ టీసీఎస్ లో జరిగినటువంటి ఈ ఏదైతే మత మార్పిడిల కోణం ఉందో దేశం మొత్తం కూడా సంచలనంగా మారింది. దాని వెనకాల విచారిస్తే ఏఎంఎంకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ పేరు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్, అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ పేరు వచ్చింది. అతని ఇండ్లు ఆస్తులు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే జరుగుతుంది ఓల్డ్ సిటీలో. సో ఇది వ్యక్తిగతంగా ఆ టీచర్ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హోంవర్క్ గా చూడాలా? దీని వెనకాల ఏమైనా అనుమానాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎట్లా చూడొచ్చు సార్? కంప్లీట్ గా అసదుద్దీన్ ఓవైసీ ఈ యొక్క వారి యొక్క చెంచాలు వీళ్ళందరూ కూడా దానికి ఉన్నతమైనరు. వాళ్ళు ఇదొక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇదొకటి మతాన్ని మార్పించడానికి ఇంత అమౌంట్ చొప్పున ఈ వ్యవస్థ జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అదే పని పెట్టుకోరు కదా సార్. అదొక జాబ్ లాగా చేస్తుర్రు. కంప్లీట్ గా ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు క్లాస్ ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ ఎట్లా బోధిస్తాడో ఈ రోజు ఆ సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు దీని ఒక వృత్తిగా భావించి కంప్లీట్ గా హిందువులను ఈ రోజు ముస్లిం గా మార్చే ప్రయత్నం ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని నిషేధించాలంటే పోలీస్ శాఖ స్పందించాలి. వాళ్ళు స్పందించకపోతే మీరు స్పందించాలి రెడీ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్ రాజేష్ ద్వారా. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పోలీసులు ఈ విషయంలో కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అన్నటువంటి అంటే క్లారిటీ రాలేదు ఇంకా దానిపైన ఇంకా కొంత అనుమానం కనిపిస్తుంది. నాకు తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు. ఈ 4-5 సంవత్సరాల్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బయటకు వచ్చినా కానీ ఎక్కడ సొల్యూషన్ తీసి చూపించింది లేదు. ఎవరో ఒక దొంగ 10 సంవత్సరాల కింద దొంగతనం చేసి ఇప్పుడు దొరుకుతుంది దాన్ని ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసే వ్యవస్థ ఏర్పడదు తప్ప పోలీసు అంగు ఆర్బటల్ కంప్లీట్ గా ఇప్పుడు మీరు చూడండి సార్, బ్యూరోక్రాట్స్, ఐపీఎస్, ఐఏఎస్ అందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమంగా పనిచేస్తారు తప్ప గ్రౌండ్ లెవెల్ లోకి పోయి పనిచేస్తారు అని అడుగుతున్నా. ఈ రోజు ఒక పని ఎక్కడ చేసి నేను వాళ్ళకి తప్పు అనట్లేదు. వాళ్ళంటే నాకు గౌరవం, చాలా గౌరవం, వాళ్ళంటే ఒక రెస్పెక్ట్. కానీ రోజు రోజుకు పోలీస్ వ్యవస్థ సోషల్ మీడియా మాధ్యమంగా పనిచేస్తుంది తప్ప అంటే పైన సినిమా లాగా కనిపిస్తుంది తప్ప ఈ రోజు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూసే పరిస్థితులు ఈ రోజు తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నాయా అని నా యొక్క డౌట్ సార్, నిజంగా డౌట్ అది. బట్ మీరు అనే పద్ధతిలో పోలీస్ నెట్వర్క్ పనిచేయాలి, మీరన్న పద్ధతిలో ప్రభుత్వాలు పనిచేయాలి, మీరన్న నెట్వర్క్ లో చూసుకుంటే కనుక మీలాంటి సంఘాలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రూపం మార్చుకొని వస్తున్నాయి దేశంలోకి, యాప్స్ రూపంలో వస్తున్నాయి, వెబ్సైట్ రూపంలో వస్తున్నాయి, డార్క్ వెబ్సైట్ రూపంలో వస్తున్నాయి, సోషల్ మీడియా రూపంలో వస్తున్నాయి. వీటిని కూడా అరికట్టాలంటే ప్రభుత్వాలు పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. 100%. ఈ రోజు ప్రభుత్వం మంచిగా ఉంటే మనకి ఎందుకు సార్? ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మన యొక్క సమస్యలు మారుతలేవు. మన హిందువుల యొక్క రోజు రోజుకు మత మార్పిట్లు ఆగలేవు కదా సార్. నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎక్కడో కాడ ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి పర్ఫెక్ట్ ఉంటే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది తప్ప వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారు అనేది ఒక చిన్న బాధ. ఒక రీసెర్చ్ స్కాలర్ గా ఇంత చదువుకున్నా కాబట్టి ఒక బాధ ఉందని నా యొక్క ఉద్దేశం సార్. నేనేమంటున్నా ప్రభుత్వం ఎక్కువ కూడా స్పందించకపోతే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గాని మంత్రులలో కూడా ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబీకులు, మనవలు కూడా ఈ రోజు ముస్లింస్ మార్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రికి కానీ ఈ రోజు మంత్రులందరూ కూడా మీరు స్పందించకపోతే మీ మనవళ్ళందరూ కూడా మీ మనవరాళ్ళందరూ కూడా ఈ రోజు ముస్లింస్ అయ్యే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఈ రోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మన హిందువులకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్. సో సక్సెస్ స్కూల్లో ఒక టీచర్ కల్మా పఠనం చేయాలి అని హోంవర్క్ ఇచ్చి డైరీలో రాసిన ఘటన ఈరోజు రాష్ట్రమే కాదు దీనిపైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి